చెప్పండి సార్. సార్, ఇక మీరు కోడేరు వైపే రాకండి. ఎందుకు సార్? ఆ రౌడీ గంగులు చచ్చాడు. గంగులకి ఏమైంది? ఇల్లు కూలి సచ్చాడు. ఆ తర్వాత బాంబే విషయం కోడేరుకు రానేలేదు. పగ ఊరొదిలిపోయిందంతే, పూర్తిగా బదల్లేదు. ఎవరని తలారిని ఊరికే తినేయకండి. వాడు నాతోనే ఇలాంటి విషయాలు చెబుతాడు, నేనే అడుగుతాను. తలారే రారా ఇటో. ఈ రోజు ముసలోడు కొందలే. ఎవడ్రా వాడు? దొరికాడా? తెలిసిన మొహమేనా? దీనికి పోయి భయపడతావేంట్రా పిచ్చి వెధవా? మనలాంటి రౌడీలకి ఇవన్నీ సహజం రా. మిలిటరీ ఓళ్లే పట్టుకోలేని ముసలయ్య అని పేరు తెచ్చుకున్నా నన్నే బజార్లో ముసుగేసి 4 కుమ్మేశారు. ఎవరో చెప్పు చాలు, నా సత్తా ఏమిటో చూపిస్తాను. ముసలయ్య ముక్కే పగలగొట్టేశాడే. ఎదవ బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నాడు. నేనేం చెప్పినా నేర్చుకోవడం లేదు. పైనుంచి కిందకి అదోలా చూస్తున్నాడు, అనవసరంగా చేసుకుంటున్నాడు. మా కుటుంబం వ్యాపారాల్లో పైకి రావడానికి ఎంతో మందిని అణగదొక్కే పైకొచ్చింది. అణిగిపోయిన వారు ఏదో ఒకరోజు పైకొస్తారు కదా. బావా, బిందులన్నీ జాగ్రత్త. మావ ఇంటికి వెళ్తున్నా చోట్ల పడకుండా ఉండాలి. మావయ్య, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. పండగ బాగా చేయించారు. దానికి బిందులు గట్టిగా కట్రా, అవి ఇంటి వరకు వెళ్ళాలి. గొర్రెల సంతలో ఒక్కిళ్ళు కూడా వదలకూడదు, గుర్తుంచుకో. మావయ్య, గుర్తుపట్టలేదా? పద్మనాభం, నా తోడబుట్టిన అన్నయ్య. గుర్తొచ్చింది. సంతోషం. వస్తాను. మంచిది. ఏంటన్నయ్యా కారు ఆగింది? వాళ్ళు రాబందుల్ని మింగే రకం. జీర్ణ కోసం అరికాల దాకా ఉంటది వాళ్ళకి. ఏమి సమస్య లేదుగా? ఏం లేదన్నా, ఏం లేదా. భుజంగరావు వాళ్ళ అన్నయ్య పద్మనాభానికి నామమాత్రం ఊళ్ళో ఒక అగ్గిపుల్లల ఫ్యాక్టరీ ఉంది. మన పేరు వింటేనే వాళ్ళకి హడలు. అంతేకాదు, భుజంగరావుకి పేరు కోసం ఒక లెటర్ ప్యాడ్ పార్టీ కూడా ఉంది. కానీ నిజానికి వీళ్ళ అసలు వ్యాపారం పెద్ద పెద్ద ఆస్తులు చేతులు మారుతున్నప్పుడు గొడవలు పెట్టడమే. గొడవలు వస్తాయి బాబు, గొడవలు అవుతాయి. మీ నాన్న వీళ్ళు సరిగ్గానే రాశారు, కానీ జెరాక్స్ లో వెనకాల ఉన్న స్థలం ఇంకో పేరుతో ఉంది. ఇవన్నీ చూసుకోవద్దా? ఉంటాను మావయ్య. సోమలింగమూర్తి, నేను చెప్పి ఎవరిని వేసేయమన్నా కాదనకుండా లేపేస్తారు అంతే. నాకెప్పుడు ఇటువంటి పనులు చేసే అలవాటు ఎక్కువగా లేదు. ఏదో అన్నయ్య చెప్పాడు కదా అని ఒప్పుకుంటున్నాను, అంతే తప్ప మరే కారణమూ లేదు. మా పేరు వాడుకునే భుజంగరావు పంచాయతీలు చేస్తుంటాడు. ఈ విషయం తెలిసి సోమయ్య చెప్పిన సమాధానం ఏమిటంటే, మనకే రౌడీజం తెలిసినంతగా తెలివితేటలు లేవు కదా. చిల్లర వ్యాపారాలు చేస్తున్న మాకు ఒక మెట్టు పైకెదగాలనిపించింది. కానీ అటువంటి అవకాశం రావాలిగా. హలో, ఎవరో తలారియా? ఇంకా సరుకు రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎంతసేపు పడద్దేంటి? అన్ని వచ్చేసాయా? అదే ఇంకా రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాం. కొంచెం త్వరగా పంపిస్తే బాగుంటుంది. అది కాకుండా ఈసారి కొంచెం డబ్బులు తగ్గాయి, వచ్చేసారి కల్పిస్తానని అయ్యగారితో చెప్పండి. చూసుకుంటానులే, కంగారు పడకు, బయలుదేరు. సరే సరే, త్వరగా పంపించండి. ఊరికి బుర్ర తినకు, చెప్పినట్టు చేయి చాలు. సరే అండి. అది కాదు, సరుకు నేను చూసుకుంటానన్నాను కదా, వదిలి. సరే. ఆగవే. ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది? నోరు తెచ్చి సమాధానం చెప్పరా. నోట్లో బెల్ల మొక్క ఏమైనా ఉందా? ఏమైందో చెప్పి చావు. నేను అలాంటి వాడిని కాదు, అర్థం చేసుకో. నేను ఎంతో సాఫ్ట్ టైప్ రా. భయపడకుండా విషయం ఏంటో చెప్పరా ఎర్రెదవా. ఈ ముసలోడున్నాడే. అరే మీరేంటయ్యా పెద్ద వచ్చేసారు. నేనేమన్నా వాడిని కొడతానా? ఇప్పుడు నువ్వు ఏమైందో చెప్తావా లేదా?
నేను అడిగితేనే నోరెప్పలేదు. పెద్ద ఆయన వచ్చేసాడు. ఇంక ఈడే మాట్లాడాడు. ఏమైంది? ఏం లేదులేండి,